Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు నైతిక జీవితానికి ప్రతీక నాస్తికుని జీవితం. ప్రముఖ నాస్తికులు గోరా. జాతి, మతం, దేశం సిద్ధాంతాలకు అతీతమైనది మానవత్వం. రెడ్ క్రాస్ సంస్థ రూపకర్త హెన్రీ డ్యునాంట్. పరకాయ ప్రవేశం ఒట్టి అభూత కల్పనే డాక్టర్ సమరం. యుద్ధం సమస్యకి పరిష్కారం కాదు, నాస్తిక కేంద్రం. మత ఛాందస భావాలు విడనాడినప్పుడే అసలైన మహిళా జాగృతి, నాస్తిక కేంద్రం. వినియోగదారుల చైతన్యంతోనే సమాజంలో న్యాయం నెలకొంటుంది. గోరా వినియోగి ప్రథమ వార్షికోత్సవ సభలో పలువురి ఉద్ఘాటన. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నైతిక జీవితానికి ప్రతీక నాస్తికుని జీవితం అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, నైతిక విలువలు కానీ నైతిక జీవితానికి కానీ నాస్తికుని జీవితం ప్రతీక, అందులో సందేహం లేదు. ఎందుకంటే నాస్తికుని జీవితం నాస్తిక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. నాస్తిక సిద్ధాంతం మూల సూత్రాలు ఏంటి? వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఏదైనా సరే సత్యం మీద ఉంటుంది. అంటే నాస్తికుడు ఏం చెప్పినా ఏం చేసినా అది యథార్థం అవుతుంది, ఊహల మీద అబద్ధాల మీద కాదు. అంతా కూడా వాస్తవికత మీద, తన జీవన విధానాన్ని అంతా కూడాను అదంతా కూడా వాస్తవికత మీదే, అంతేగాని అభూత కల్పన మీద ఉండవు. జీవితం, నాస్తికుని జీవితం అనేది వాస్తవిక సిద్ధాంతాల మీద ఉంటుంది. కానీ ఆస్తికత్వం అలా కాదు. అసలు ఆస్తికత్వం దైవ కేంద్రం, అసలు దేవుడే అబద్ధం, దేవుడు ఒక ఊహ. ఆ ఊహల మీద అబద్ధాల మీద ఆస్తిక జీవితం ఉంటుంది. కానీ నాస్తికత్వం అలా కాదు, వాస్తవికత. నేను ఈ పని చేశాను అంటే అది నిజం అవుతుంది, నేను చెప్పానంటే అది నిజం అవుతుంది. అంచేత నాస్తిక జీవితంలో నీతి అనేది చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. అంచేత నైతిక జీవనం అనేది నాస్తికుని జీవితం. అంటే గోరాగా చెప్పినట్లుగా నైతిక జీవితానికి ప్రతీక నాస్తికుని జీవితం. ఒకటి వాస్తవికత, రెండోది సంఘదృష్టి. మనం సాంఘిక స్పృహ కావాలి, సంఘదృష్టి కావాలి, తోటి మనిషి గురించి ఆలోచించాలి, సంఘం గురించి ఆలోచించాలి అని చెప్తాం మనం. అంచేత నాస్తికత్వంలో ప్రధానమైనది సంఘదృష్టి, సాంఘిక స్పృహ. సాంఘిక స్పృహ ఏం చేస్తే సరే తను చేసే దాంట్లో సంఘం కోసం చేస్తున్నాను, సంఘం యొక్క అభివృద్ధి కోసం చేస్తున్నాను, సంఘం సమైక్యంగా ఉండడం కోసం చేస్తాను, సంఘంలో సమానత్వం కోసం చేస్తాను. సాంఘిక స్పృహ అనేది ఆ సంఘదృష్టి అనేది అసమానతలు లేకుండా సమానత కోసం, సాంఘిక సమానత్వం కోసం. అక్కడ సాంఘిక సమానత ఏంటి? మానవులంతా ఒక్కటే, కులాలకు తావులేదు, మతాలకి తావులేదు, కులాల మతాలు తావులేదు, అందరూ మనుషులే, మానవులంతా ఒక్కటే. ఒకళ్ళు అగ్ర కులస్తులు, ఒకరు నెమ్మర కులస్తులు, ఒకడు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. సంఘదృష్టి దాంట్లో సమానత్వము. ఆ సమానత్వం అందరికీ ఒకటే రకమైన విలువ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికో సమాజంలో కొన్ని ఉన్నత స్థానం వాళ్ళు విలువ ఇవ్వడం, తక్కిన వాళ్ళకి విలువ ఇవ్వకుండా ఉండడం, తక్కువగా చూడడం ఉండదు నాస్తికతలో. ఏదో ఎక్కువ కులాలు వాళ్ళకి విలువ ఇవ్వడం, తక్కువ కులాలు నీచంగా చూడడం నాస్తికత్వం. ఆ నాస్తికుని జీవితంలో విలువలు ఉంటాయి, సాంఘిక విలువలు ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి. ఏ తెర చూడు, అందరి మనుషులు ఒకటే. మరి ఆ అంటరాంతరం ఉండదు,
ఇతర మతస్థులని ఉండదు, ఇతర కులాల ఎవరైనా ఉండదు, అందరూ సమానం. మానవులంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే. అది ఆ సంఘ దృష్టి, సామాజిక స్పృహ అనేది నాస్తికుని జీవితంలో ఉంటుంది. అంచేత నైతిక జీవితానికి ప్రతీక నాస్తికుని జీవితం. అలాగే నాస్తికత్వంలో మూడోది ఏంటి? వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తికి గౌరవం ఉండడం, స్వేచ్ఛ ఉండడం. వ్యక్తిత్వం అంటే వరంగా స్వేచ్ఛగా ఆలోచించడం, అంతేగాని ఏదో మతమైన భావాలకో ఇంకొద్దిగా బందీ అయిపోవడం కాదు. స్వేచ్ఛగా ఆలోచించడం. ఆ స్వేచ్ఛ ఏంటి? బాధ్యతాయుతమైన స్వేచ్ఛ. ఎందుకంటే నాస్తికత్వంలో రెండవ సిద్ధాంతం ఏంటి? సంఘ దృష్టి, సామాజిక స్పృహ. అంచేతన స్వేచ్ఛ ఉంది, కానీ విచ్చలవిడిగా విశృంఖలంగా నాకు స్వేచ్ఛ అన్నారు కనుక నా ఇష్టం చేస్తాను అండు. ఎందుకని? సామాజిక స్పృహ, సంఘ దృష్టి అనేది అతని ముఖ్య జీవిత విధానంలో ప్రధానమైనది ఒకటి. అంచేత ఆ స్వేచ్ఛని ఎలా ఇస్తాడు? సంఘ దృష్టితో చూస్తాడు, సామాజిక స్పృహతో స్వేచ్ఛను ఉపయోగిస్తాడు, కానీ తన స్వేచ్ఛని దుర్వినియోగం చేయడు. అలాగే వ్యక్తిత్వం, గౌరవం. ప్రతి వ్యక్తికి గౌరవం. నాకేది గౌరవం కావాలనుకుంటున్నానో ఎదుటివాడికి అదే గౌరవం కావాలనుకుంటాను. నాకే విలువ కావాలనుకుంటున్నానో ఎదుటివాడికి అదే విలువ కావాలని కోరుకుంటాను. నేను ఏ రకంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నానో ఎదుటివాళ్ళ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాను. అందరికీ సమానమైన అవకాశాలు కావాలి, సమానమైన గౌరవం కావాలి. అది వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే వ్యక్తికి గౌరవం, వ్యక్తికి విలువ, వ్యక్తికి స్వేచ్ఛ, వ్యక్తికి సమానత్వం. అందరి అంచేత ఒక రకమైన సంఘ దృష్టితో, సామాజిక స్పృహతో నాస్తికుని జీవితం ఉంటుంది. వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. దీనివల్ల సమాజంలో సమానత ఉంటుంది. సమానత్వం. స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, ఎదుటి గౌరవిస్తాడు, తాను గౌరవం పొందుతాడు. అలాగే సాంఘిక అసమానతలు లేకుండా చూస్తాడు, అందరూ పైకి రావాలని చూస్తాడు. ఏదైనా వాస్తవ దృక్పథంతో వెళ్తాడు, కానీ ఇంకోటి. కానీ ఆస్తికత్వం అలా కాదే. ఆస్తికత్వం అంతా దైవం. వాళ్ళకి వాళ్ళే మరి రెండో వాళ్ళకి మంచి పని చేయాలంటే ఇక నాస్తికుడు ఏం చేస్తాడు? తాను చేసే మంచి పని చేసే కోసం, సమాజం అభివృద్ధి కోసం చేస్తాడు, తాను సమాజంలో వ్యక్తుల కోసం చేస్తాడు, సామాజిక స్పృహతో చేస్తాడు, ఒక మంచి పని చేస్తాడు. అదే ఆస్తిక జీవిత విధానంలో ఒక మంచి పని చేయడం అంటే పుణ్యం కోసం చేయడం. ఆ పుణ్యం కోసం దేనికి? స్వర్గానికి వెళ్ళడం కోసం, లేదా మోక్షం కోసం. స్వర్గం అబద్ధం, మోక్షం అర్థం లేదు. అక్కడ ఎప్పుడైతే నిత్య జీవితంలో సంబంధం లేదు కనుక ఆ చేసే మంచి పని కూడా స్వార్థంతో ఉంటుంది. స్వార్థం. నాస్తికుని జీవితంలో ఆ స్వార్థం ఉండదు. నేను ఎదగాలి, తక్కినవాడు ఎదగాలి, నేను బాగుండాలి, తక్కినవాడు ఉండాలి, నేను చేసే పని సామాజిక కళ్యాణం కోసం నేను చేయాలనుకుంటాను నాస్తికుడు. అంచేత నాస్తికుని యొక్క జీవితం నైతిక జీవితానికి ప్రతీక, సమానత్వానికి ప్రతీక. అలాగే అక్కడ ఆస్తికత్వంలో వాళ్ళు వేశారు, తప్పని చేసినకో వాడు నరకానికి పోతాడు, దేవుడు శిక్షిస్తాడు, లేదు వచ్చే జన్మలో ఏదో కుక్క అయి పుడతాడు, పంది అయి పుడతాడు, లేదా క్షుద్రజీవి పుడతాడు. నాస్తికుడు ఒకటి జీవితం. ఆ ఒక్క జీవితాన్ని సరిగ్గా సమానత్వంతో, స్వేచ్ఛతో, గౌరవంతో ఉండాలని చూస్తాడు. ఒక్క జీవితాన్ని చక్కగా వచ్చే జన్మల కోసం కాదు. అంచేత ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి, ఆస్తులకి నాస్తిక పూర్వకాలం ఏం చేశారంటే, నాస్తికుడు వాడికి దేవుళ్ళ నమ్మకం లేదు కనుక, నాస్తికుడి వాడికి మతాలను సంబంధించిన నమ్మకం లేదు కనుక నాస్తికుడిన వాడు దుర్మార్గుడు, నాస్తికుడికి నీతి ఉండదు, నియమం ఉండదు. ఎవరన్నారు? ఆస్తికులు అన్నారు. ఎందుకన్నారు? వాళ్ళ తప్పుల్ని దాచుకోవడం కోసం, కప్పించుకోవడం కోసం
నాస్తికుల్ని ఎవరైతే నాస్తికులు నీతిగా ఉన్నారో ఆ నీతిగా ఉన్న వాళ్ళని వాళ్ళు దుర్మార్గులు అన్నారు. వాళ్ళకి నీతి నియమాలు ఉండవు అన్నారు, వాయు వరుసలు ఉండవు అన్నారు. కానీ నాస్తికుడికి వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, ఇవి మూల సిద్ధాంతాలు. ఆస్తికతలు లేవు కదా అలాగా. ఆ రకంగా సామాజిక స్పృహ, సామాజిక వాళ్ళంతా చేసేంటి, పుట్టిన దగ్గర నుండి నేను పాపిని, నేను మోక్షం పొందాలి, మోక్షం 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 అంటే పుట్టిన నుంచి చచ్చే మోక్షం మోక్షం, లేదా భగవంతుడికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. ఇదే ఈ రకమైన భావం తప్ప సామాజిక బాధ్యత అనేది ఆస్తుల జీవితంలో లేదు. వాడు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటాడు, పుణ్యం కోసం చేస్తున్నాడు. ఆ పుణ్యం దేనికోసం? స్వర్గానికి వెళ్ళడం కోసం. నాసుడు మంచి పని చేస్తుంది దేనికి? సామాజిక అభివృద్ధి కోసం చేస్తాడు, సామాజిక కళ్యాణం కోసం చేస్తాడు, తన తోటి మనిషికి అభివృద్ధి కోసం చేస్తాడు. ఇక్కడ దానం చేస్తాడు, ఏదో అలా పడేస్తాడు. ఉన్న డబ్బులు ఏదో దోపిడీగాను అవినీతిగాను సంపాదిస్తాడు, అలా పడేస్తాడు. కొద్దిగా ఓ దేవుడి గుడికి వెళ్ళి హుండీలో కొంత పడేస్తాడు. దేనికోసం? పుణ్యం కోసం. కానీ చేసే అవినీతికి అక్కడ సరే చెక్ లేదు. కానీ నాస్తికుని జీవితంలో ఇక స్వర్గాలు నరకాలు లేవు, ఒక్కటే సామాజిక నీతి. అంటే ఎవడైనా తప్పు చేస్తే నాస్తికం చేస్తే నాస్తికుడు చెప్తాడు, ప్రశ్నించు, చెక్ చేయి. ఈ సమాజమే చెక్ చేస్తుంది నాస్తికుని. సమాజం చెక్ చేయమని నాస్తికుని జీవితంలో ఏంటంటే అతను చేసే తప్పు చేస్తే సమాజం చెక్ చేయాలి. అక్కడ అలాగదే వచ్చేదేమో చూసుకున్నప్పుడు అంటే ఎవడైనా తప్పు చేస్తుంటే వాడు పాపాన్ని వాడు పోతాడులే, వచ్చేసరి నరకానికి పోతాడు అంటారు. వాడి పాపాన్ని వాడు పోతాడని వదిలిపెట్టేస్తుంది ఆస్తిక సమాజం. నాస్తికత్వంలా కాదు, మొదట్లోనే చెక్ చేస్తుంది. నీ యొక్క జీవితం నైతికతకి వేరుగా ఉంది, మార్చుకో. అది గోరగారు చెప్పింది. అంచేత నైతిక జీవితానికి ప్రతీక నాస్తికుని జీవితం అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వీటి పునాదుల మీద నాస్తికుని జీవితం ఉంటుంది. అంచేత నాస్తికుని జీవితం అనేది, నాస్తిక సమాజం అనేది విలువలతో కూడి ఉంటుంది. అంతేకాని అంచేత ఆ రంగ సమాజం కోసం నాస్తికుని వాడు ఆ రంగం ఉండాల్సిందే, వాళ్ళు ఉంటేనే అవుతుంది. అంచేత నాస్తిక జీవితంలో సామాజిక సమానత ఉంటుంది, సామాజిక విలువలు ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి. దాంతో నైతికమైన, న్యాయబద్ధమైన, నైతికమైన సమాజం నాస్తికుని వల్లే వస్తుంది, నాస్తిక జీవితం వల్లే జరుగుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, నువ్వు రెడ్ క్రాస్ గురించి విన్నావు కదా. రెడ్ క్రాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎంతో సహాయం చేస్తున్నటువంటి సంస్థ. ముఖ్యంగా యుద్ధంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏ దేశస్తులను కాదు, అది శత్రువా మిత్రుడా అని కాదు, యుద్ధంలో గాయపడ్డ ప్రతి ఒక్కరికి ఎటువంటి వివక్షత లేకుండా సహాయం అందించే సంస్థ రెడ్ క్రాస్. అలాగే విపత్తుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే సంస్థ. అలాగే మామూలుగా ఏ రకమైన ఇబ్బందులు వచ్చిన మామూలు టైంలో వచ్చిన వాళ్ళందరికీ ఆదుకునే సంస్థ రెడ్ క్రాస్. ఆ రెడ్ క్రాస్ సంస్థకి ఆవిర్భావానికి ముఖ్య వ్యక్తి అయినటువంటి ఈరోజు హెన్రీ డ్యూనాంట్, ఆయన గురించి తెలుసుకుంటాం. హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మామూలుగా పనిచేసుకుంటుండేవాడు. 1859 జూన్ 24న దక్షిణ ఇటలీలో సెలోఫెర్నో వద్ద ఫ్రెంచి, సార్జియన్, ఆస్ట్రియన్ సైనికులు పాల్గొన్న పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దాదాపు 3 లక్షల మంది పాల్గొన్నారు సైనికులు. ఆ యుద్ధం 3 లక్షల వరకు ఆ దేశం. ఆ 3 లక్షల్లో ఒక్క రోజులో 40,000 మంది చనిపోయారు. అనేక వేల మంది
లక్షల మంది శతగతులయ్యారు. వాళ్ళందరికీ దెబ్బలతో ప్రాణాలు కొనుగుపుడుతున్నారు. అది చూశాడు హెన్రీ డ్యూనాంట్. ఏమిటి యుద్ధం, ఎందుకోసం యుద్ధం? సరే, నేను అది ఆపలేకపోయినా సరే ఈ యుద్ధంలో ఉన్న వాళ్ళని, గాయపడిన వాళ్ళని కనీసం నేను వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి సేవలు అందించాలనుకున్నాడు. అసలు 40,000 మంది దాన్ని సరిపోవడం, కొన్ని వేల మంది ఇదవడం ఉంది. అప్పుడు ఎన్ని చేసినట్టే ఆ చుట్టుపక్క ప్రాంతాల వాళ్ళని, గ్రామస్తుల్ని, మహిళల్ని అందరినీ పోగు చేశాడు. పోగు చేసి వాళ్ళందరూ చాలా ఉన్నడికి వాళ్ళందరికీ కట్లు కట్టడం, సేవలు అందించడం, వాళ్ళకి ఆహారం అందించడం, నీళ్ళు అందించడం, ఆహాకారాల మధ్య వీళ్ళందరినీ పొడగట్టాడు. ఆయన పిలిపించాడు రామని చేసి వచ్చారు జనాలు. వచ్చి అన్ని వేల మందికి అతను సేవలు అందించాడు. అప్పుడు అనిపించింది అందరికి, యుద్ధాలని మనం ఆపలేకపోతున్నాం, యుద్ధం వద్దు. అసలు మనకు తెలిసినేంటి, మన నాగరికి యుద్ధం చేయడం తెలుసు, కానీ శాంతిని ఎలా సాధించాలో తెలియదు మనకి. యుద్ధంలో పాల్గొంటున్నారు, కానీ శాంతి గురించి ఆలోచించట్లేదు మనం. ఇంత మానవహోమం జరుగుతోంది, ఎలాగా? సరే, ఇప్పుడు మానవహోమం జరిగినప్పుడు మనం ఏం చేయాలి అనుకుని అక్కడి నుంచి ఎలాగైనా సరే ఒక ఆర్గనైజేషన్ మొదలెట్టి జనాలను కూడగట్టాలనుకున్నాడు. ఆయన కేవలం ఒక 60 మందితో ఒక చిన్న ఆర్గనైజేషన్ మొదలెడితే దాదాపు ఒక 15-20 దేశాల వాళ్ళు ముందుకొచ్చారు సేవ అందించడం కోసం. మానవత సేవ అందించి అక్కడి నుంచి యుద్ధం జరిగినా, ఇంకోటి జరిగినా, ఎక్కడ తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా సరే ఆ గాయపడ్డ వాళ్ళకి వెంటనే సేవలు అందించాలి. ఆ మానవతా దృక్పథంతో ఆయన ఇచ్చిన పిలుపుకి జనం అలా కదిలిచ్చారు. దేశాలు కదిలిచ్చాయి. చాలా గ్రేట్. ఆయన చెప్పాడు, నాకు ఏ దేశంతో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు, ఏ జాతితో సంబంధం లేదు, మానవులను బాధపడే మనిషిని రక్షించడం, నా సేవలు అందించడం నా బాధ్యత అని అలా సేవలు అందిస్తుంటే నోబెల్ ప్రైజ్ మొదలెట్టినప్పుడు మొదటి సంవత్సరమే హెన్రీ డ్యూనాంట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మొట్టమొదటి సంవత్సరం ఫస్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ రెడ్ క్రాస్ శత జయంతి జరిగితే, ఇప్పుడు 120 సంవత్సరాలు రెడ్ క్రాస్ పెట్టి మళ్ళీ శత జయంతి ఇప్పుడు మళ్ళీ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడుకి దాదాపు 4 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది రెడ్ క్రాస్కి. ఏ ప్రపంచంలో ఏ సంస్థకి 4 సార్లు ఇలాగా 3 సార్లుగా 4 సార్లు వచ్చిన వాళ్ళు ఒక్క రెడ్ క్రాస్కే నోబెల్ ప్రైజ్ 4 సార్లు ఇచ్చారు. అంటే సేవనే ఆయన దాని గురించి ఎంత చేసుకుంటే ఈ రెడ్ క్రాస్ అనేది ప్రపంచంలో యుద్ధాలు అనేవి జరగకుండా ఉండాలి. యుద్ధాలు ఉంటే మాత్రం చేయలేదు. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు హిట్లర్ మాత్రం అసలు ఎవరు రావడానికి లేదు సేవలేదు. వాడు చూడదు ఆ జాతి దురహంకారం, నేను కావాలని చెబుతున్నాను, ఎవరి దేంట్లో సేవ చేయలేదు అన్నాడు. అంటే ఒక జాతి ఉన్మాదం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు. అక్కడ రెడ్ క్రాస్ సేవలు అందించలేకపోయింది. అక్కడ ఎంత బాధపడ్డాడో అతను. మానవత్వం చచ్చిపోయిన మానవత్వం ఇట్లా రానివ్వలేదు, ఎవరు చేయడానికి వీల్లేదు అన్నాడు. నేను కావాలనే చంపుతున్నాను వీళ్ళందరూ, నేను ఆ జాతిని నాశనం చేయాలనే చేస్తున్నాను అంటే ఈ యుద్ధంలో ఉన్నట్టు ఉన్మాదికి ఎలా ఉంటుంది అన్నీ చేశాడు. కానీ ఒక హిట్లర్ చేసిన దాంట్లో మాత్రం రెడ్ క్రాస్ సేవలు అందించలేకపోయింది. అది అతనికి ఎంతో బాధాకర విషయం. అంచేత ఈ రకరకాలుగా మనిషిలోని మానవత్వాన్ని పెంచాలి. ఆయన సూత్రాలు తీశారంటే మానవత, రెడ్ క్రాస్కి ప్రధానమైనది మానవత్వం కావాలి, హ్యుమానిటీ. రెండోది ఇంపార్షియాలిటీ, నిష్పాక్షికత. ఎవరైపు నిష్పాక్షికంగా ఉంటాం. తటస్థత, యుద్ధాలు జరిగే విధంగా ఏ ఒక దేశం ఉన్నా సరే మేము మరి అతను ఉన్న దేశానికి సంబంధించిన సరే ఆ దేశాన్ని సపోర్ట్ చేయడానికి తటస్థత. అలాగే స్వతంత్ర అంటే ఇండిపెండెన్స్, నిర్ణయాలు తీసుకుని ఇండిపెండెన్స్ తీసుకోవడం.
అంతేగాని ఎవరు ఒక ఫోర్స్ వేయలేదు. నిర్ణయాలనేది రెడ్ క్రాస్ తీసుకుని, అలాగే స్వచ్ఛంద వాలంటరీ, ఎవరు పాల్గొన్నా స్వచ్ఛందంగా పాల్గొవాలి. ఐక్యత, యూనిటీ, అందరు కలిసి పనిచేయాలి. ఇక్కడ మళ్ళీ డివిజన్స్ సేవల్లో మళ్ళీ డివిజన్లు అందరూ అనుకుని దగ్గర చేయడం. అలాగే యూనివర్సాలిటీ, ఎవరైనా ఒకటే, మొత్తం సార్వత్రికత అన్నమాట యూనివర్సాలిటీ. ఈ మనుషులే ప్రపంచంలో మానవులంతా ఒకటే నా దృష్టి. వాళ్ళందరికీ సేవ. ఆ రకంగా ఒక గొప్ప భావాలతో హెన్రీ డ్యూనాంట్ తను మళ్ళీ చేశాడు. అది ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, సేవలు అందిస్తుంది. మరి యుద్ధాలు లేనప్పుడు కూడా ఆ దేశ అభివృద్ధికి, దేశంలో ఒక యూత్ని డెవలప్ చేయడం కోసం, అలాగే ఆ జాతి అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల్ని, పౌరులని డెవలప్ చేయడం కోసం, అక్కడ సంపద డెవలప్ చేయడం కోసం, అక్కడ ఆదుకోవడం కోసం అన్ని రెడ్ క్రాస్ చేస్తున్నాం. ఆ రంగా జరుగుతుంది. ఆ రంగా గొప్ప భావాలు చాలా మొదటి కొద్ది మందితో మొదలెట్టింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉండి ఇది మూలం ఏంటి? శాంతి, మానవత్వం మీద ఆయన రెడ్ క్రాస్ అనే దాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేశాడు. డాక్టర్ గారు, పురాతన కాలంలో కొందరు మహర్షులు పరకాయ ప్రవేశం చేసేవారని కథల్లో చదివాము. ఈ విద్య తెలిసిన మహాపురుషులు కొందరు ఇప్పటికీ పరకాయ ప్రవేశం చేస్తుంటారని, ఈ కళ ఎంతో గొప్పదని, ఇది అందరికీ అబ్బదని అంటుంటారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? పరకాయ ప్రవేశం అనేది ఒట్టి కట్టు కథ, కల్పన. అది ఇంపాసిబుల్. అంటే వాళ్ళు ఏంటంటే, ఒక వ్యక్తి తను జీవించి ఉంటాడు. వాడి యొక్క చేసిన కృషి వల్ల, అది ప్రత్యేక సాధన ద్వారా ఆ వ్యక్తి రెండో ఒక వ్యక్తి శరీరంలోకి వెళ్ళిపోయి అతని గురించి అన్నీ తెలుసుకోవడం, అతని భావాలు తెలుసుకోవడం, అతనికి తెలిసే విద్యలు తెలుసుకోవడం, అన్నీ తెలుసుకోవడం అన్నమాట. అది పరకాయ ప్రవేశం. వీడు బతికే ఉంటాడు, కానీ వీడు ఆత్మ వెళ్ళిపోయి ఎవరిలో ప్రవేశించాలో, ఒక మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏ జీవి అయినా కావచ్చు, ఆ జీవిలో ప్రవేశించి ఆ జీవి గురించి తెలుసుకోవడం, ఆ జీవి భావాలు తెలుసుకోవడం, ఆ విషయాలను తెలుసుకోవడం, ఇది పరకాయ ప్రవేశం అని. ఈ పరకాయ ప్రవేశం చెప్పాడు శంకరాచార్యులు కథ చెప్తారు. శంకరాచార్యులు చిన్నప్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు. పెళ్ళి ఏం లేదు కదా, సన్యాసి కనుక పెళ్ళి ఏం చేసుకోలేదు. ఆయన చాలా డిస్కషన్స్లో, చర్చలో పాల్గొన్నవాడు. ఎవ్వరు అడిగినా చెప్తున్నాడు. ఈయన సన్యాసం తీసుకున్నాడు కదా, అంతే దీనికి సంసారం గురించి తెలియదు, సెక్స్ గురించి తెలియదు. ఒకసారి చర్చలు జరుగుతుండగా ఒక ఆమె శంకరాచార్యుల్ని శృంగారానికి సంబంధించింది, సెక్స్ సంబంధించిన విషయాలు అడిగాడు, ప్రశ్నించినాడు. మరి శంకరాచార్య లాంటి మహామేధావి ఓటమిని అంగీకరించదలుచుకోలేదు. అంచేత శంకరాచార్యులట అప్పుడు ఒక గృహస్థుని శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి, నేను ఇవాళ చెప్పను, రేపు చెప్తాను ఈ విషయం, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం రేపు చెప్తానని చెప్పి ఒక రాత్రిపూట గృహస్థుని జీవితంలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ గృహస్థుని ద్వారా సెక్స్ సంబంధించిన విషయాలను తెలుసుకుని మన్నాడు ఆవిడకి సమాధానం ఇచ్చారట. కథ చూడు. అక్కడ పరకాయ ప్రవేశం ఎంత గ్రేట్ అనేది, ఎంత సాధన ద్వారా వస్తుందనేది దాని ద్వారా చెప్పడం జరిగిందన్నమాట. అది కథ, పరకాయ ప్రవేశం గొప్పతనం చెప్పడానికి శంకరాచార్య కథ చెప్తాడు. చెప్పి మర్నాడేమో ఆవిడకి చాలా విషయాలు చెప్పడం జరిగింది. దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే, కథ చెప్పే ధ్యానం వల్ల అసలు ఏదైనా సాధించేస్తాం. పతంజలి యోగ శాస్త్రంలో ఈ ధ్యానం గొప్పదనం చెప్పాడు. ధ్యానం ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు, పరకాయ ప్రవేశాన్ని కూడా సాధించవచ్చు. నువ్వు ధ్యానం చేయి. నువ్వు ధ్యానం చేస్తే ఆ ధ్యానం ద్వారా నీకు శక్తి, అలోక శక్తి, అతీత శక్తి, అమోఘమైన శక్తి నీకు వస్తాయి. పరకాయ ప్రవేశానికి నువ్వు చెయ్యాలంటే ఆ శక్తి ధ్యానం చేయాలి.
ఆ ధ్యానం చేస్తే వాళ్ళు ఎంత శక్తి వస్తుందని చెప్తారంటే అసలు అన్నపానీయాలు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే వాడు జీవించవచ్చు. సంవత్సరాలే. కొంతమంది అంటుంటారు అన్నపానీయాలు లేకుండా మేము మా ధ్యానం ద్వారా శిక్ష ఉంచాము, ఏం తినడం లేదు, ఎన్ని సంవత్సరాలు తినడం లేదు, మంచినీళ్ళు తాగడం లేదు, తినడం లేదని. అదంతా హంబక్. నిజం చెప్పాలంటే మంచినీళ్ళు తాగకుండా ఏ వ్యక్తి అని ఉన్నట్లయితే ఎంత ధ్యానం యాన చేయని పతంజలి యోగశాస్త్రాన్ని ఎంతో పఠించి వాడు చేసినా సరే 10-15 రోజుల కంటే నీళ్లు లేకుండా వాడు చచ్చిపోతాడు. 10-12 రోజులు, కొంతమంది వారం రోజులకే పోతారు. నీళ్లు తాగపోతే అసలు ఒక చుక్క నీరు కూడా తాగపోతే ప్రాణం పోతాం. వారం 10 రోజులు అంతకని జీవించరు. ఏ ధ్యానం నిజంగా అడిగితే ఎవడు ఒక్కడంటే ఒకటి నిలబడు. అలాగే భోజనం చేయకుండా ఏమి తినకుండా ఉండాలంటే ఎవడైనా ఒక 50 రోజులు, మా అయితే 70 రోజులు ఉంటాడు. నెల 2 నెలలు అంతే. భోజనం అసలు ఏం తినకుండా ఉన్నట్లయితే ఎంత నీళ్లు తాగుతారో కూర్చున్నా సరే, వచ్చే పానీయం నీళ్లు తాగుతున్నా సరే, ఒట్టి నీళ్లు తాగుతూ కూర్చున్నా సరే వాడు మాత్రం నెల 2 నెలల్లో ప్రాణం పోతుంది. నిజమైన నిరాహార దీక్ష చేస్తే వాళ్ళు అంతే. ఎవరు పుట్టి శ్రీరాములు గారు ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు. 52 రోజులు ఉన్నాడు అంతే. ఆయన ఏం తినలా, నీళ్లు తాగాడు. అందుకే అంతలో తాగింది. నీ మంచినీళ్ళు తాగలేదనుకో వినోబాభావే చివరికి ఏం చేశారంటే ఆయన ప్రాణత్యాగం చేద్దాం అన్నాడు. ఆయన అన్నము నీరు 2 మానేశాడు. చివరికి ఆయన ప్రాణం అలాగే తీసుకున్నాడు. ఇంకా నేను నా జీవితాన్ని ముగిస్తున్నా అని చెప్పేసి, నేను సమాధిలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆయనకి 7 రోజులు ఉన్నాడు ఆయన. 7 days వినోబాభావే. ఆ చివరి నేను తీసుకున్నాను నీళ్లు, ఆహారము నీళ్లు పూర్తిగా మానేశాడు ఆయన. అలాగే కొంతమంది జైన్లు కొంతమంది చివరి రోజులో వాళ్ళ యొక్క సమాధి అని చెప్పేసి వాళ్ళు మానేస్తారు. కొంత చివరికి జీవితం చాలించడం కోసం ఏమీ తీసుకోరు. 10 రోజులు నొక్కిపోతాడు. మరి ఏంటి పతంజలి ఏది? ఈ పరకాయ ప్రవేశం కూడా అంతే. ధ్యానం ద్వారా, పతంజలి యోగశాస్త్రం ద్వారా పరకాయ ప్రవేశం అన్నీ హంబక్కే. ఇవన్నీ అబద్ధాల పొట్ట. ఆస్తికత్వము, ఆస్తిక సిద్ధాంతాలన్నీ కూడా ఎలా అయితే దేవుడు అబద్ధమో ఆ రంగాన్ని ఇవన్నీ ఈ యోగాలకు సంబంధించి ఈ రకమన్నీ కూడా ధ్యానము, పరకాయ ప్రవేశము ఇవన్నీ కూడా ఒట్టి అబద్ధాలు. ఇవంతా బోగస్సు. వీటిలో ఏ రకం నిజం లేదు. అంటే పరకాయ ప్రవేశం అనేది ఒట్టిది. అందుకనికి లేదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ముదితల్ నేర్వగరాని విద్య గలదే అన్నారు పెద్దలు. నేటి ఆధునిక మహిళ అన్ని రంగాలలోనూ శరవేగంతో ముందుకు తీసుకెళ్తోంది. ఇటు చదువులోనూ, అటు పరీక్షల్లోనూ, ఉద్యోగాల్లోనూ మహిళలు అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు. 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ఆరంభంలో అవకాశాలు తక్కువగా ఉన్నా ఇటు సంఘసేవలోనూ, అటు రాజకీయాల్లోనూ మహిళలు వెనుతికెక్కారు. స్త్రీలకున్న శక్తి సామర్థ్యాలు, మేధా సంపత్తులే కాక వారికి గల త్యాగనిరతిని, కర్తవ్యాపేక్షను చాటారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అతిరథిని వంటిది శ్రీమతి సరోజినీ నాయుడు. పరాధీనతలోనే బాధాతప్త భారతీయులకు నిష్ఫలాపేక్షతో తన జీవితాన్ని అంకితం చేసింది సిస్టర్ నివేదిత. మహిళల్లో అక్షరాస్యత జ్యోతిని వెలిగించింది మన దుర్గాబాయి. రోగులకు, అనాథ బాలలకు ఆశ్రయ కల్పవృక్షం మదర్ తెరీసా. శాస్త్ర విజ్ఞాన విశేషాలను ఆధునిక ప్రపంచానికి ఆవిష్కరింపచేసింది మేడం క్యూరీ. రోగులు, క్షతగాతుల పట్ల చూపించవలసిన శ్రద్ధాపేక్షలను చాటి నర్సింగ్ రంగంలో ధృవతారగా నిలిచింది ఫ్లారెన్స్ నైటింగేల్. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి 15 సంవత్సరాలు నాయకత్వం వహించి భారత ఉపఖండం కీర్తి పతాకాన్ని దశ దిశలా వ్యాపింపచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ. ఇటువంటి వారి జీవిత విశేషాలు నేటి బాలబాలికలకు స్ఫూర్తినిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే స్త్రీరత్నాలు అనే ఈ పుస్తకంలో నుండి ఇటువంటి కొందరు స్త్రీమూర్తుల గురించి తెలుసుకుందాం. 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మనం రకరకాల యుద్ధాలను చూసాం, ఇప్పటికీ చూస్తున్నాం. అసలు యుద్ధం వల్ల సమస్య పరిష్కారం అవుతుందంటారా? యుద్ధం వల్ల ఏ విధంగానూ సమస్య పరిష్కారం అవ్వదు. యుద్ధం వల్ల మారణహోమం తప్ప మరొకటి. అంచేత అయితే యుద్ధాలు ఎందుకు చేస్తారు అని మనం చూద్దాం. ముఖ్యంగా మనం రకరకాల చూసాం. ఒక యుద్ధం ఒకటంటే ఎకనామిక్ గెయిన్ కోసం, ఆర్థికంగా వాళ్ళింత మరింత ఏదో సంపాదించడం కోసం. ఇవాళ ఒక దేశం ఉంది, ఆ దేశానికి ఇంకో దేశం మీద ఆధిపత్యం వచ్చినట్లయితే ఆ కొన్న సంపదను కొల్లగొట్టి వాళ్ళు ఇంకా ఆర్థికంగా బలపడుతుంది. ఎకనామిక్ గెయిన్, ఆర్థికంగా మరింత బలం ఉంచుకోవడం కోసం ఎక్కడిది మంచి రిసోర్సెస్ ఉంటాయో, మంచి మంచి అవకాశాలు ఉంటాయో దానికోసం యుద్ధాలు చేసి దాని వాళ్ళ దిగదు. ఇంతకు జరిగేలాగా వాళ్ళు సాధించి వాళ్ళు కలిపేసుకుంటారు, దేశాన్ని తనతో కలిపేసుకుంటారు. అంటే ఎకనామిక్ గెయిన్ కోసం. రెండోది టెరిటోరియల్ గెయిన్. కొంతమందికి వాళ్ళ సరిహద్దుల్ని బలోపేతం చేసుకోవాలి, వాళ్ళకి కావాలి. ఆ లేత పక్కన ఉంటే వాళ్ళ వల్ల వాళ్ళకి అంత ఇదిగా దేశానికి రక్షణ లేనట్లు అనిపిస్తుంటుంది. ఆ దేశ రక్షణ కోసం అని వాళ్ళ పక్కన దేశాలు కొన్నిట్లు కలిపేసుకుంటారు యుద్ధం చేసేసి. అంటే మనం చేయనుకో మనకుంది, పక్కన పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో ఇప్పుడు నిరంతరం మనకి ఇబ్బందిగానే ఉంటుంది. మనం పాకిస్తాన్ ఆక్రమించేసుకున్నంత కలిపేసుకున్నాం అనుకో, పాకిస్తాన్ గోడ లేకుండా లేదా, అలా ఇంకోటి కలిపేసుకుని గోడ లేకుండా ఉంటుంది కదా. అంచేత చేస్తారు ఆ టెరిటోరియల్ గెయిన్, వాళ్ళ సరిహద్దుల్ని ఇంకా చేసుకుని వాళ్ళని వేసి వాటి ఆరంగా యుద్ధాలు చేసుకుంటారు. అలాగే దేశాలు కొన్ని ఇలా ఆరంగా చాలా 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 యుద్ధాలు ఆరంగా జరుగుతాయి. ఆ ఇరిటేషన్ ఉండేవాట పక్కన వాళ్ళ ఇబ్బంది కూడా. అంచేత వాళ్ళ ఏదో రకంగా వాళ్ళ మీద యుద్ధం చేసేసి వాళ్ళు కలిపేసుకుంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళ ఆధిపత్యం చేశారు. అలాగే రిలీజియస్ మనకు చూసినట్లయితే మిడిల్ ఇయర్లో మనకి అంటే 10వ శతాబ్దము 12వ శతాబ్దం 10వ శతాబ్దం 15వ శతాబ్దం మధ్య ఎన్నో రిలీజియస్ వార్స్ జరిగాయి. మతాల మధ్య, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మధ్య, అలాగే షియా సున్నీల మధ్య, మళ్ళీ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ మధ్య మతపరమైన యుద్ధాలు జరిగాయి. లక్షలాది మంది పేరు అంటే మతపరమైనటువంటి వాళ్ళు అనంటే ఆ మతపరమైన మత ద్వేషాల వల్ల యుద్ధాలు చేశారు. అది మిడిల్ హిస్టరీ దాన్ని చూసినట్లయితే 1000 1500 మధ్య సంవత్సరం దీంట్లో మరి చాలా రిలీజియస్ వార్స్, మతపరమైన వారు జరిగాయి, చాలా జరిగాయి. కేవలం మతపరమైన దురహంకారంతో అనమాట. మా మతం గొప్పది, మా మతాన్ని విస్తరించుకోవాలి, మా మతం చేసుకోవాలని చెప్పేసి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ మధ్య, క్రిస్టియన్ మధ్య ఆ రంగా రిలీజియస్ వార్స్ జరిగాయి. కొన్ని లక్షల మంది పేరు. అలాగే ఇక నా నేషన్ గొప్పది, నా జాతి గొప్పది అని చెప్పేసి హిట్లర్ తన జాతిని పెంచుకోవడం కోసం తక్కిన జాతిని నాశనం చేసుకుంటూ చేశాడు. హిట్లర్ వాళ్ళ జాతి తక్కిన వాళ్ళు ఉండడానికి లేదు, ఆ జాతి ఉండడానికి లేదు, నేనే ఉండాలి, నాది ఆధిపత్యం ప్రపంచం మీద. అహంకారం, జాత్య అహంకారంతో యుద్ధాలు చేసుకుని వచ్చారు. అలాగే రివెంజ్, కొంతమందికి ఏమో ఏదో చెప్తే ఏమైనా సరే వాళ్ళ వెనక ఒక రకమైన వాళ్ళ మీద ద్వేషంతో ఏమైనా సరే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి యుద్ధాలు చేశారు. అంటే యుద్ధాలు ఎన్ని రకాల కారణాలు చూడు. రివెంజ్, అలాగే సివిల్ వార్స్, అంతర్యుద్ధాలు. వాళ్ళ దేశంలోనే ఒక అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి. వాళ్ళకి కొన్ని నాకు ముస్లిమ్స్ రాజుల మీద సైన్యం తిరుగుబాటు చేస్తుంటుంది,
రాజు అలాగే కొంత సివిలియన్స్ వాళ్ళ మధ్యన వాళ్ళకి దీంతో రాజుల మీద ఆ దేశంలో వాళ్ళే ఆ దేశం వాళ్ళ మీదే వ్యవస్థల మీద ప్రభుత్వాల మీద రాజుల మీద వాళ్ళు చేస్తుంటారు. ఆరగా సివిల్ వార్స్ జరుగుతాయి. అలా కాకుండా ఇంకా రెవల్యూషనరీ వార్స్ మరి ఫ్రెంచ్ విప్లవం చూస్తే అసలు మార్పు రావాలి, ఈ వ్యవస్థ సమూలంగా మారిపోవాలని చెప్పి ఆరంగా ప్రజల్ని సైన్యాన్ని కూడగొట్టుకుని సమూల మార్పు రెవల్యూషనరీ వార్స్ ఫ్రెంచ్ విప్లవం అలాంటిది ఆరంగా జరిగేది. అలాగే ఇక డిఫెన్సివ్ వాళ్ళు ఇంక వాడు కొడుతుంటే ఎదుటివాళ్ళు ఆపేసి ఎదుర్కోవడం కోసం వీళ్ళు యుద్ధాలు చేసుకోవడం, వాళ్ళు రక్షించుకోవడం కోసం. ఎదుటివాడు వాడు ఇదిగా ఇరిటెంట్గా ఉంటే తాను రక్షించుకోవడం కోసం అలాగా డిఫెన్సివ్ ఇలా ఈ రకంగా చేస్తారు. ఈ రకంగా రకరకాల వార్స్ యుద్ధాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ఉక్రెయిన్ తర్వాత ఏమో రష్యా చూస్తాం. ఎంత భయపెడుతున్నట్టు ఆటం బాంబు వేస్తారా మళ్ళీ. ఆల్రెడీ జపాన్లో మనం చూసాం అణుబాంబు వల్ల ఎంత ఘోరం జరిగిందో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది సంవత్సరాల దశాబ్దాల తరబడి బ్యాడ్ ఎఫెక్ట్ ఎలా ఉందో మనకు తెలుసు. ఇప్పటికీ రష్యా బెదిరించింది ఉక్రెయిన్ మీద, నేను అణుబాంబు వేస్తానని. అణుబాంబు ఇప్పుడు పూర్వకాలం అయితే వేరు. ఇప్పుడు ఆ రష్యా అణుబాంబు వేస్తే వెంటనే అణుబాంబు అమెరికా ఇంకో అణుబాంబు వేస్తుంది, చైనా ఇంకో బాంబు వేస్తుంది, అయిపోయింది మానవాళి. అంటే వాళ్ళ మీద వేసేసుకుంటారు. నేను సమస్య పరిష్కారమా? మానవ జాతి వినాశం తప్పకొట్టలేదు. అందుకని ఐన్స్టీన్ అన్నాడు, ఎవరు అడిగట మూడో ప్రపంచ యుద్ధంలో ఎటువంటి ఆయుధాలు వాడతారు అంటే, మూడో ప్రపంచ యుద్ధంలో ఏం ఆయుధాలు వేపిస్తారు నేను చెప్పలేను, కానీ నాలుగో ప్రపంచ యుద్ధం వస్తే మాత్రం రాళ్లతో కర్రలతో కొట్టుకుంటారన్న. అంటే మానవాళి మొత్తం నాశనం అయిపోతుంది, నాగరికత అంతా నాశనం అయిపోతుంది. చివరికి మళ్ళీ ఆదిమ మానవ స్థితి వస్తుంది, రాళ్లతో కర్రలతో కొట్టుకుంటారు. అంత వినాశనం. అంచేత యుద్ధం అనేది సమస్యకి పరిష్కారం కాదు. అంతే ఎలా అయితే ఎలాగా. అంచేత ప్రతివాడు చెప్తారు యుద్ధం వద్దనే. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇప్పుడు ఉక్రెయిన్లో జరిగిన దీనికి ఎంత లక్షలాది మంది శరణార్థులు తయారైపోయి దేశం వెళ్ళిపోతారు. మన దేశం మన దేశం వెళ్ళిన విద్యార్థులు ఎంతమందో మొత్తం దేశం వీడు ఉన్న పిల్లంగా వచ్చేసారు. అలాగా ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఆ దేశం వెళ్ళేసి లక్షలాది మంది శరణార్థులుగా రెఫ్యూజీస్గా పక్క దేశాలు వెళ్ళిపోతున్నారు. ఎంత బాధ, ఇన్ని ఇబ్బందులకి యుద్ధంలో వచ్చిన సమస్య ఏంటి? కేవలం వాళ్ళ అహంకారం తప్పకొట్టలేదు. అందుకని మనం చెప్పేదంటే యుద్ధం వద్దు, శాంతే కావాలి. ఏమైనా సమస్యలు ఉన్నాయి మీకు, పరస్పరం చర్చించుకోండి. యుద్ధంతో సమస్య పరిష్కారం అవ్వదు, ఎట్టి పరిస్థితులు సమస్య పరిష్కారం కాదు. అంటే ఏ రంగా దీన్ని సాధిస్తాము? ఒక నాస్తికునిగా మనం చెప్పేది ఏంటంటే, ప్రతి దేశంలో కూడా శాంతి సంఘాలు బాగా తయారవ్వాలి. యుద్ధ వ్యతిరేకంగా ఉండే శాంతి యుద్ధాన్ని వ్యతిరేకించే శాంతి ఉద్యమాలు ప్రతి దేశంలో తయారవ్వాలి. ఆ దేశం ఎప్పుడైనా కాలు దువ్వుతూ ఉంటే వద్దు, చర్చలతో పరిశీలించండి, యుద్ధం వద్దు అని చెప్పే పరిస్థితి రావాలి. అంతేగాని ఆ దేశం కాలు దువ్వుతుంటే అహంకారంతోనూ ఇంకో దాన్ని చేస్తుంటే వాడితో అండ పలకడం కాదు, నో యుద్ధం వద్దు అని చెప్పి ప్రతి దేశంలో కూడా శాంతి సంఘాలు బాగా తయారవ్వాలి. ప్రజల్లో యుద్ధంకి వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులు తయారవ్వాలి. ప్రతి దేశంలో కూడా శాంతి యుద్ధం మొదలెడితే నో సిద్ధం పనికిరాదు అన్నారు రష్యా ఉక్రెయిన్కు. రెండు దేశాల్లో కూడా అంతే, యుద్ధం అన్నా పనికిరా వీర్లేదు అంతే. ఉక్రెయిన్లో అలా ఉండాలి, యుద్ధం చేయొద్దు, రష్యాలో చేయడం వీలేదు. ఎప్పుడైతే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారో, గట్టిగా చేస్తారో, సహాయ నిరాకరణ చేస్తారో, రాజా దిగొస్తారు. ప్రజల అండ ఉంటేనే ఈ ప్రభుత్వాలు ఆటలు సాగుతాయి. అంచేత ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో శాంతిని కోరే ప్రజల సంఘటన ఏర్పడాలి.
ప్రత్యేకం కాదు, అదే ఇంకా మనకు లేకపోతే మానవాళి నాశనం అవుతుంది. మనిషి చెప్తే మన ఐన్స్టీన్లుగా చివరికి మళ్ళీ ఆదిమానలాగా కొట్టుకుని ఆ చేసి పెడతాం. అనుభవం వేసేసుకుంటారు. రష్యా అనుభవం ఏంటి, ఉక్రెయిన్ టపాటప్ నెక్స్ట్ మినిట్లో రష్యా మీద అమెరికా నుంచి లేదా ఇంగ్లాండ్ నుంచి చైనా నుంచి అనుభవం పడిపోతుంది. పోయేవారు వీళ్ళ అహంకారం వీళ్ళు ఉన్నారు, కానీ చనిపోయేవారు కామన్ మ్యాన్. అదే ఈ కామన్ మ్యాన్లో ఇప్పుడు చైతన్యం ఏం రావాలి? యుద్ధం వద్దు, చర్చలతో పరిష్కరించుకోండి, ఈ రకం దురహంకారం వద్దు అని యుద్ధాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతి శాంతి కాముకుల సంఘాలు ప్రతి దేశంలో ప్రపంచవ్యాప్తంగా రావాలి. అదే యుద్ధానికి సమస్య పరిష్కారం. ఎప్పుడైతే ప్రజలు ఆ శాంతిని కోరేవాళ్ళు అవుతారు, ఎక్కువ మంది ఉంటారో యుద్ధాలు రావు. ఈ దురహంకారం ఉండదు, ఈ దుర్మార్గం ఉండదు, ఈ దుష్టత్వం ఉండదు. అంచేత ప్రతి దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో కూడా అది ఏర్పడాలి. అది వస్తే తప్పని పడితే వచ్చే దేశం అలాగే దొరుకుతుంది. ఇప్పుడు యుఎన్ఓ ఉంది, కానీ యుఎన్ఓ వద్దని చెప్తుంది, కానీ ప్రజల్లోంచి లేదరంగా దేశాలు కూడా అందులో పెట్టలేదు. యుఎన్ఓకి ప్రత్యేకంగా ఏం చేయలేదు, చెప్తుంది అంతే. యుఎన్ఓ ఉంది, యుఎన్ఓ చెప్తుంది యుద్ధం వద్దని అంటుంది, కానీ ఏం ఫలితం ఉంది? ఆ యుఎన్ఓలో ఉన్న దేశాలు ఒకడు కొట్టుకున్నా చంపుకున్నా నరుక్కుంటున్నాయి. అది అలాగ ప్రజల్లోంచి రావాలి చైతన్యం. నాస్తికత్వం కోరేదే, నాస్తికులందరూ కోరేదే యుద్ధం వద్దు, శాంతి కావాలి. ప్రజలందరూ కూడా ఆ రంగా శాంతి సంఘాలు ఏర్పడి యుద్ధాన్ని వ్యతిరేకించి రావాలి. అది చేసినప్పుడే ప్రపంచం శాంతిగా హాయిగా ఉంటుంది. డాక్టర్ గారు, మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాస్తిక కేంద్రంలోని వాసవ్య మహిళా మండలిలో జరిగిన పలు కార్యక్రమాల వివరాలను తెలియజేయండి. అంతర్జాతీయ మహిళా దిన సందర్భంలో మన వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో చక్కని కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఈ సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్నారో, అలాగే ఎవరైతే మంచి టాలెంట్స్ ఉన్నారో, అంటే టాలెంట్స్ అంటే సమాజాన్ని కోసం సమాజం కృషి చేస్తున్నారు, వాళ్ళందరినీ సన్మానించారు. మంచి ముఖ్యంగా ఈ మహిళా ఉద్యమం అనేది కేవలం ఒక ఏ బాలని స్వచ్ఛంద సేవలు అందించడం అలా చేయడం అనేది కాకుండా, అసలు నాస్తిక కేంద్రం చెప్పింది ఏంటంటే అసలు మహిళలందరూ పైకి రారు. మహిళా జాగృతి ద్వారానే, మహిళా చైతన్యం ద్వారానే సమాజం ముందు పెడుతుంది. ఈ సమాజంలో సగం మంది ఎవరు? మహిళలే. కానీ ఈ మహిళలని ఇప్పుడున్న ఆచారాలు సాంప్రదాయాలు అణిచిపెట్టుస్తాయి. అసలు మహిళా విద్య చదువుకోవడం వీళ్ళు లేకుండా ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు మామూలుగా కొన్ని పల్లెటూరులో చూసినట్లయితే 8వ తరగతి వచ్చారు కదా, ఆడపిల్లకి డ్రాప్ అయిపోతున్నారు, ఎడ్యుకేషన్ డ్రాప్ అయిపోతున్నారు. 8వ తరగతి వాళ్ళు పెళ్లి చేసి ఇవ్వాలి అంతే. అమ్మాయి అంటే ఆడపిల్లకి పెళ్లి చేసేద్దాం. వివాహ వయసు 18 సంవత్సరాలైనా 15 అడిగి 16 అడిగి పెళ్లి చేస్తున్నారు, బాల వివాహాలు చేసేస్తున్నారు. చట్టరీత్యా నేరం అయినా సరే జరిగిపోతున్నాయి. అంటే ఆడపిల్లకి చదువు అవసరం లేదు, కేవలం పెళ్ళి చేస్తే సరిపోతుంది. ఆడపిల్లకి తల్లిదండ్రుల గుండెల మీద కొంపటి, ఇటువంటి భావాలు ఇంకా చాలామందిలో ఉన్నాయి. దాంతో ఇది కానీ ఒకటి మాకు గుర్తించాలి, మహిళకి విద్య వచ్చినట్లయితే, మహిళ విద్యావంతులైనట్లయితే ఆ మహిళ కుటుంబం అంతా కూడా విద్యావంతులు అవుతుంది. కుటుంబం విద్యావంతులైనట్లయితే సమాజం అంతా విద్యావంతులు. సమాజం అంతా చదువుకున్న వాళ్ళైతే సమాజం చక్కగా ముందుకు పెడుతుంది, సామాజిక చైతన్యం వస్తుంది. కానీ మహిళా విద్య అనేది ఇప్పుడు ప్రభుత్వాలు చాలా ప్రోత్సహిస్తున్నాయనుకో, కానీ ఇంకా బాగా కావాలి, మహిళా విద్య ముందు కావాలి. అప్పుడు సమాజం అంచేత మహిళా విద్యతోనే సామాజిక ప్రగతి ఉంది. ఒక మహిళ యొక్క ప్రగతే కాదు, సామాజిక ప్రగతి మహిళలతో ముడిపడి ఉంది. అలాగే మహిళల్లో ఇప్పటికీ మనకి రకరకాల ఛాందస భావాలు, మూఢ విశ్వాసాలు, రకరకాల అర్థం పడిన ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ అర్థం పడిన ఆచారాలు సాంప్రదాయాలు వీళ్ళందరికీ వ్రతాలని పూజలని పునస్కారాలని ఇలా చెప్పేసి మహిళని చైతన్యపరచకుండా చేసేస్తారు.
రకరకాల మూఢనమ్మకాలతో మహిళలు ముందుకు వెళ్లకుండా చేస్తారు. కానీ ఎప్పుడైతే మహిళల్లో ఈ అర్థం పడిన ఆచారాలు సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వాళ్ళని చేతులు చేస్తామో ఇంకా త్వరగా సమాజం ముందుకు వెళ్తుంది. సమాజం చక్కగా ముందుకు వెళ్ళాలంటే మహిళ చేతులు ఇవ్వాలంటే అర్థం పడిన ఆచారాలని సాంప్రదాయాలని విడనాడాలి. లేకపోతే ఈ వ్రతం ఆ వ్రతం అనేటికల్లా ఆ మహిళలకంతా వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా వాళ్ళు తయారు చేసేస్తున్నారు. మహిళలు ఒక మగవాడికి ఒక బానిసగా తయారు చేస్తున్నారు. ఈ పూజలు వీటన్నిటి వల్ల స్త్రీకి తగినంత స్వేచ్ఛ లేకుండా భావ స్వాతంత్ర్యం లేకుండా తయారు చేస్తున్నారు. అంటే అలా కాకుండా మహిళా జాగృతి చక్కగా ఉండాలంటే, మహిళలు చక్కగా పైకి రావాలంటే మహిళలు ఈ అర్థం పర్థం లేని ఈ ఆచారాలు సాంప్రదాయాలు విడనాడాలి. ఈ పూజలు పనికి అర్థం పడని పూజల్ని ఇవన్నీ వ్రతాలని మానుకోవాలి. చక్కగా సైంటిఫిక్గా వాళ్ళు తయారవ్వాలి. అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ వాళ్ళు పెంచాలి. ఎంత మేరకు మహిళల్లో శాస్త్ర విజ్ఞానం శాస్త్రీయపదం వస్తుందో అంత మేరకు వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళ అభివృద్ధి చెందుతుంటే వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినట్లయితే సమాజం కూడా చక్కగా ముందుకు. లేకపోతే ఈ మూఢనమ్మకాలు ఇలాగే ఉంటాయి. ఈ మూఢనమ్మకాలు ఉంటే సమాజం ముందు అంటే మౌఢ్యం సమాజ ప్రగతికి అవరోధం. ఇప్పుడు సంఖ్య చాలామంది మహిళలు ఇప్పటికీ ఇంకా మౌఢ్యంలో ఉంటున్నారు. అర్థం పర్థం లేని ఆచారాలని సాంప్రదాయాలని ఆ నమ్మకాలతో అది అవుతున్నారు. అంటే సమాజం ముందుకు వెళ్ళాలంటే మహిళా జాగృతి కావాలంటే ఈ అర్థమైన ఆచారాలని సాంప్రదాయాలని వినాడాలి. దానికోసం మనం కొంత కృషి చేయాలి. డాక్టర్ గారు, మార్చి 9వ తేదీన గోరా వినియోగి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వినియోగదారుల అవగాహన సదస్సు విశేషాలను తెలియజేయండి. ప్రిమియల డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా 20 ఛానల్స్ నడుపుతున్నాం. దాంట్లో గోరా వినియోగి అనే ఛానల్ ఉంటుంది. ఇది వినియోగదారుల అవగాహన సంబంధించింది, కన్జ్యూమర్ అవేర్నెస్ కోసం చాలా చక్కగా ఈ కార్యక్రమం జరపడుతుంది. ఇది ప్రారంభించి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో చాలా చక్కగా ఎన్నో విషయాల్ని దీంట్లో చర్చించడం జరిగింది. డాక్టర్ పివిఎస్ మూర్తి గారు, ఆయన వినియోగదారుల ఉద్యమానికి నాయకుడు, దానికి అంకితమైన వ్యక్తి. ఆయన దీంట్లో చాలా చక్కగా వినియోగదారుల సమస్యల గురించి దానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్తారు. అటు తెలుగులో ఉన్నాయి, ఇటు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఎంతోమందికి ఆకట్టుకున్న కార్యక్రమం ఇది. ఈ 1 year పూర్తయిన సందర్భంలో ప్రథమ వార్షిక సందర్భంలో దీనికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని పటమడలంక జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో పెట్టడం జరిగింది ప్రథమ వార్షికోత్సవం. ఎందుకంటే వినియోగదారుల గురించి అవగాహన అనేది చిన్నప్పటి నుంచి రావాలి. వినియోగదారులది చిన్న మామూలుగా ముఖ్యంగా లేడీస్లో ఇది బాగా రాదు. లేడీస్లో అయితే చాలా మోసపోతున్నారు. ఎప్పుడైతే లేడీస్ దీంట్లో పాల్గొంటారో ఆ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్తుంది. న్యాయబద్ధమైనటువంటి సమాజం రావాలంటే, సమాజంలో న్యాయం రావాలంటే వినియోగదారుల చైతన్యం రావాలి. వినియోగదారుల చైతన్యం ద్వారానే సరైనటువంటి న్యాయం కలుగుతుంది. మనం వస్తువు కొంటున్నాం, ఆ వస్తువు గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలుసుకునే హక్కు వినియోగదారుకు ఉంది. దాని గురించి సెలెక్ట్ చేసే ఛాయిస్ వినియోగదారుకు ఉంది. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వినియోగం తెలుసుకోవాలి. అలాగే దాని నాణ్యత, దాని సేఫ్టీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలుసుకునే హక్కు వినియోగదారునికి ఉంది. అలాగే ఏమైనా దాని గురించి సరిగ్గా ఇబ్బంది ఏమైనా వస్తే కోర్టుకు వెళ్ళే హక్కు కూడా వినియోగదారునికి ఉంది. ఓ వస్తువు ఈ అవగాహన లేక ఎంతమందో మోసపోతున్నారు, బాధపడుతున్నారు. అంచేత ఈ రకమైన అవగాహన పెంచడం కోసం మనం గోరా వినియోగి కార్యక్రమం చాలా తగ్గ కృషి ఎన్నో విషయాల్లో చేస్తున్నాం అన్నమాట. దాని గురించి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో పెట్టినప్పుడు అక్కడ పిల్లలందరూ కూడా చేశారు.
దాంట్లో డాక్టర్ పివిఎస్ మూర్తి గారు వినియోగదారుల ఉద్యమం గురించి వినియోగదారుల హక్కుల గురించి వాటి చాలా వివరంగా చెప్పారు. అలాగే ఝాన్సీ లక్ష్మి గారు, ఆమె కూడా వినియోగదారులకు సంబంధించి చెప్పారు. అలాగే పాఠశాల మన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పద్మ గారు, ఆమె కూడా మాట్లాడారు. ఈ విషయాలను దీంట్లో వినియోగ చైతన్యం మనం ఇంకా మొదట్లో ఇంకా ముందు కూడా ఈ గోరా వినియోగి కార్యక్రమాన్ని అసలు వినియోగదారులు వారికైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా ముఖాముఖిగా డాక్టర్ పివిఎస్ మూర్తి గారితో మాట్లాడేట్లుగా వాళ్ళు ప్రోగ్రాం పెడతాం. డైరెక్ట్గా యూట్యూబ్లోనే వాళ్ళు అడిగేట్లు సమాధానం చెప్పేట్లు చేయాలని అనుకుంటున్నాం. అది త్వరలోనే మొదలెడతాము. అది ఒకటి చేయాలని ఇవన్నీ అక్కడ చెప్పడం జరిగింది. దీని గురించి మనం ఎట్లయినా గోరా వినియోగ కార్యక్రమంలో ఇది మొత్తం జరిగిన కార్యక్రమం కూడా యూట్యూబ్లో పెడుతున్నాం. అది కూడా చూడాలనుకుంటున్నాను. కానీ వినియోగదారులకు చైతన్యంతోనే ఈ సమాజంలో చక్కని న్యాయం నెలకొంటుందని ఆ భావంతో చేస్తున్నాం. అది మన కార్యక్రమాలు అలాగే మన తక్కిన 20 ఛానల్స్ మనం మొత్తం నడుస్తున్నాం. ఇవన్నీ కూడా అందరూ చూడాలని, ముఖ్యంగా మన సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ప్రధాన ఉద్దేశం అంటే సామాజిక చైతన్యం, సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం, వీటి మీద సమాజాన్ని చైతన్యం చేయడం కోసం మనకి ఛానల్స్ నడుస్తున్నాం. అందరూ చూడాలి. చాలా మన ఇప్పుడు ఈ ఛానల్ ఇది ఉంది. ఈ బులెటిన్ కూడా ఈ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లోనే ఎథిస్ట్ బులెటిన్ కూడా మనం చేస్తున్నాం. అందరూ ఎంతో ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనకి మొత్తం 23 సంవత్సరాలు ప్రారంభించి ఈ 3 సంవత్సరాల్లో 18 కోట్లకు పైగా వ్యూస్ మనకు వచ్చాయి. 152 దేశాల పైనుంచి దేశాల్లో ఈ కార్యక్రమం చూస్తున్నారు. అంచేత వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం వీటిని రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని సామాజిక చైతన్యం కోసం మనం అందిద్దాం. దీన్ని సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ప్రిమేలా మనం చాలా విషయాలు తీసుకున్నాం కదా, మళ్ళీ మనం నెక్స్ట్ బులెటిన్లో అందరితో కలుద్దాం. అంతవరకు అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.